వెల్కమ్ టు ఆర్తెలుగు మీడియా. ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ పార్టీ అణచివేస్తుందని అన్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. నల్గొండ జిల్లా గుర్రంపొడి మండలం పోచపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వంశీధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేడి వెంకన్న బెదిరించడంతో విషయం తెలుసుకున్న వెంటనే స్వయంగా పోచంపల్లి గ్రామానికి వెళ్లి వంశీధర్ రెడ్డిని కలిసి మనోధైర్యం నింపి ఎల్లవేళలా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేది లేదని, హామీలను అమలు చేసిన మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు నోముల భగత్. కార్యక్రమంలో కుర్మల్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాల మల్లేష్, మేకల వెంకటరెడ్డి, సర్పంచ్ జక్కల భాస్కర్, పిల్లి అభినయ్ యాదవ్, బొంగరాల శ్రీను, శేషగిరి సతీష్, బొంగరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి గ్రామం తేలుకుంట వంశీధర్ రెడ్డి నా పేరు. నేను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన, మామూలు ప్రశ్నించిన. పోస్ట్ పెడితే నేను నాకు నైట్ 7 గంటలకు ఫోన్ చేసిండు. ఫోన్ మేడి వెంకన్న ఫోన్ చేసి, నేను మండల పార్టీ అధ్యక్షుని మాట్లాడుతున్నా, ఫస్ట్ ఎవరు అన్నాడు. ఎక్కడున్నావు అన్నాడు. అంటే ఎక్కడున్నావు అంటే నేను ఇంటికాడ ఉన్నాను అంట. ఇక్కడ ఇంటికాడ మిల్లేడ చెప్పు అంటాడు. మిల్లేడ చెప్పని 10 సార్లు అన్నాడు. మా ఇల్లు పోచంపల్లినే అని అన్నాక తర్వాత ఫోన్ చేసి అన్ని బూతులు అందుకుంటున్నావు, నువ్వు ఇట్లా పోస్టులు పెడుతున్నావు, పొద్దు నుంచి ఒకటే పెడుతున్నావు అంటే, అవును నేను ప్రశ్నిస్తున్నాను, నేను పోస్టులు అంటే అందరు పెడుతున్నారు, అలా గ్రూప్లో నేను ఒక్కని కాదు పెట్టేది, కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు. నేనేమో అందులో అసత్య ప్రచారాలు చేయలేదు, ఉన్న పోస్టులో నేను పెట్టిన అసత్య ప్రచారం చేయలేదు, నేనే క్రియేట్ చేయలేదు పోస్టులు, నేనున్నాయి అందులో పెట్టిన. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఆదాని దొంగ అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు పెట్టుకుంటున్నాను కదా, మా తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నా అని. అదే పోస్టు నేను అందులో వాట్సాప్లో నేను పోస్ట్ చేసిన. దానికి ఆయన నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా అన్ని బూతులు తిరుగుతుంటే నేను ఓపిక పట్టుకున్నా. తర్వాత నాకు భయం అయింది, ఎందుకంటే నిన్న మన ఇట్లా సోషల్ మీడియా వారు అందరి మీద దాడులు చేస్తారు కదా, నాకు భయం అయ్యి నేను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయన అన్నదండలతోటి కావచ్చు, లేకపోతే ఆయన తెలియకుండా కొంతమంది. నిన్న జరిగినటువంటి గుర్రంపోటులో ఒక సంఘటన, మేడి వెంకన్న అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నాయకుని అని చెప్పుకొని, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, మీరు అడ్డగోలిగా మమ్మల్ని ప్రశ్నించడానికి లేదు, మేము మా ఇష్టం వచ్చినట్టు చెప్తాం, మీరు మాత్రం మమ్మల్ని అడగొద్దని చెప్పేసి అడ్డగోలిగా బూతులు తిడుతూ, ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వంశీధర్ రెడ్డి ఏదైతే వికలాంగుడు ఉన్నారో, ఆయన వికలాంగులను కూడా చూడకుండా అడ్డగోలిగా బూతులు తిడుతూ బెదిరిస్తూ ఖచ్చితంగా మేము అంత తెలుస్తామని చెప్పేసి ఏదైతే మాటలు అన్నారో, ఆ మాటలకు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తే ఆయన పిటిషన్ ఇవ్వడం, దానికి సానుభూతిగా ఎక్కడనో లండన్లో ఉన్నా కానీ అక్కడి నుంచి ఆయన ఫోన్ చేయడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన తరఫున ఫోన్ చేసి ఆ పిటిషన్ తీసుకోవాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఆ పిటిషన్లో మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైతే తిట్టినారో అదే మేడి వెంకన్న మళ్ళా వీళ్ళ వంశీధర వాళ్ళ నాన్న కుర్మారెడ్డి గారికి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం, ఖచ్చితంగా మీ అంతు తెలుస్తాం, ఆ వీడియోని అర్జెంటుగా డిలీట్ చేయమని బెదిరించడం, ఇట్లాంటి ఎన్నో చిల్లర కార్యక్రమాలు ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో కార్యకర్తలను బెదిరించే తీరుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మేము దీన్ని గట్టిగా మా నియోజకవర్గ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్కటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దాడులకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానిక ఇన్ఛార్జిగా మేము, ఎమ్మెల్సీ గారు, మేమందరం కూడా ఎవరి మీద ఇట్లాంటి దాడులు జరిగినా కానీ ఖచ్చితంగా మీ అందరం కూడా వాళ్ళ వెంట ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం వ్యక్తిగత దూషణలకు పోవట్లేదు, కానీ ఏదైతే అబద్ధ ప్రచారాలతోటి వాళ్ళు ఈరోజు ఓట్లు దండుకొని వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిరో దాన్ని ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా మనం ఆ బాధ్యతని మనం ఈరోజు ప్రజలు మనకు అందించిన సంగతి వాళ్ళకు గుర్తు చేస్తూనే, ఏదైతే హామీలు ఏవైతే ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆ అడిగే హక్కు మాకు ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్లకు ఈ వేదికగా ఏదైతే ఇప్పుడు మన వంశీధర్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆయన అనుభవిస్తున్నటువంటి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ వాళ్ళు తను ఇబ్బంది పెడుతున్నటువంటి తీరునన్నీ కూడా వివరిస్తే చాలా బాధాకరం. ఒక వికలాంగులను కూడా చూడకుండా ఈరోజు ఏఐసిసి నేను మండల అధ్యక్షుని అని చెప్పుకునే మేడి వెంకన్న ఈరోజు నేను SC/ST కేసు పెడతాను నీ మీద అని చెప్పేసి ఆయనకి ఇష్టం వచ్చినటువంటి పిటిషన్లు ఇవ్వడం, దానికి అనుగుణంగా మళ్ళీ స్థానిక పోలీసులు ఇవన్నీ అర్థం చేసుకోకుండా తినని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి
ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖబర్దార్ మీ అందరికి కూడా ఏదైతే ఇక్కడ స్థానికంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇంకోసారి కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా కార్యకర్తలందరూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ప్రజల సమస్యలు, మీరిచ్చిన హామీలు, పాత ఇదివరకు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, రావాల్సినటువంటి ఎన్నో స్కీములకు ఇప్పటికీ వాళ్లకు ఆ అందుబాటులోకి రాకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్లని మేము ఖచ్చితంగా వేలెత్తి చూపుతాం. మీరు ప్రతి ఒక్కటి చేసి తీరాలి. అది చెప్పే ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా నిలదీస్తాం. దాని అర్థం మీరు అడ్డగోలుగా కేసులు పెట్టి మా మీద బెదిరియాలనుకుంటే మా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి తరపున నిలబడి మీ అందరు ఎన్ని కేసులు పెట్టినా కానీ, అవసరమైతే ఈ ఉన్న 5 సంవత్సరాల్లో ప్రతిరోజు ఒక కేసు పెట్టినా కానీ మేము ప్రతి ఒక్క కేసుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం ప్రజల పక్షాన పోరాడుతూ మీరు ఎన్ని కేసులు పెడతా అని చెప్పినా కానీ ఎవరికి బెదిరేది లేదు, ఖచ్చితంగా నిలదీస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.